తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ను గ్రాండ్ గా ముస్తాబు చేశారు. కార్యక్రమానికి పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ ను పోలీసులు ఆధీనంలోకి తీసుకుని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వేడుకల నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ లో పోలీసులు నిర్వహించిన రిహార్సల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. జూన్ 2న ఏర్పాటు చేసిన కార్యక్రమాలు షెడ్యూల్ విషయానికి వస్తే ఉదయం గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారిని గుర్తు తెచ్చుకొని వారి త్యాగాలను స్మరించుకుంటారు. అనంతరం సికింద్రాబాద్లో ఉన్న పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి తర్వాత రాష్ట్ర గీతాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్పై కళారూపాలతో ప్రదర్శన ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రంలోని భిన్న విషయాలు, సంస్కృతులు ప్రతిబింబించేలా కళారూపాలు తరలిరానున్నాయి. ఇక శిక్షణ పొందుతున్న 5,000 మంది పోలీస్ అధికారులు బ్యాండ్తో వేడుకల్లో పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బాణసంచా ప్రదర్శన, లేజర్ షో ఉంటుంది. ఇక రాష్ట్రమంతా పండుగ రోజు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాల వెలుగులతో దగదగా మెరిసిపోనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి. అటు ప్రభుత్వంతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం ఒక్కరోజే ఉత్సవాలు జరగనుండగా బీఆర్ఎస్ మాత్రం 3 రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తోంది. జూన్ 1న ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు జూన్ 3న ముగియనున్నాయి. జూన్ 2న దశాబ్ది వేడుకల ముగింపు సభ నగరంలోని పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అవతరణ దినోత్సవాల నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ శిరీష. రేపు జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ తెలంగాణ ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తుంది. అయితే ఈ వేడుకల్ని ఎనలేని అంటే విధంగా గతంలో ఎన్నడూ జరగని ఈ అయితే 10 ఏళ్ళు అంటే తెలంగాణ ఏర్పడి కూడా 10 ఏళ్ళు దాటింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ 10 ఏళ్ళలో జరగని అంత ఘనంగా జరపాలని కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అంటే ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెసే, కేంద్రంలోని యూపీ ఆధ్వర్యంలోని కాంగ్రెసే సోనియా గాంధీ. కానీ అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఈ వేడుకలు అంటే ఈ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు దశాబ్ది ఉత్సవాలని జరపాలని కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఘనంగా నిర్వహించడానికి అయితే ఇప్పటికే ప్లాన్ చేస్తున్న పరిస్థితి. అయితే పరేడ్ గ్రౌండ్లో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేసిన పరిస్థితి. ఇప్పటికే వీటికి సంబంధించి ఆ ఏర్పాట్లు అన్నీ పర్యవేక్షించారు. అదేవిధంగా పోలీసులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తమ ఆధీనంలోకి తీసుకొని ఇప్పటికీ ఏర్పాట్లకు సంబంధించి, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వీఐపీలు పెద్ద మొత్తంలో ఇక్కడికి పరేడ్ గ్రౌండ్కి రానున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి తమ ఆధీనంలోకి పోలీసులు తీసుకొని క్షుణ్ణంగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ వేడుకలకు సంబంధించిన రిహార్సల్స్ కూడా నిన్న ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ రిహార్సల్స్ కూడా జరిగాయి. అదేవిధంగా ఏదైతే పెద్ద మొత్తంలో కూడా వీఐపీలు ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి పాటుపడిన ఎవరైతే ఉన్నారో కవులు, మేధావులు, అదేవిధంగా ఎవరైతే తెలంగాణ కోసం పోరాటం చేశారో వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానించాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఏదైతే ఆహ్వానం పంపారు. మరొక వైపు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కూడా ఢిల్లీ వెళ్ళి ఆహ్వానాన్ని అందించిన పరిస్థితి. మరొక వైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే ఏదైతే నిన్న ప్రభుత్వ సలహాదారు ఏదైతే అర్కార వేణుగోపాల్ కూడా వెళ్ళి ప్రత్యేకంగా ఆహ్వానించిన పరిస్థితి.
సో మొత్తంగా అందరినీ తెలంగాణలో ఏదైతే కవులు కళాకారులు మేధావులు ఎవరైతే ఉన్నారో భాగస్వాములు తెలంగాణ ఏర్పాట్లో వాళ్ళందరినీ కూడా పిలవడంతో పాటు దీనికి ఘనంగా వేడుకలు నిర్వహించడం ప్లాన్ చేస్తుంది. అయితే ముందుగా రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఏదైతే నివాళులు అర్పిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న అంతా సాయంత్రం కూడా అయితే సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైతే ట్యాంక్ బండ్పై కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలని పాల్గొంటారు. అదేవిధంగా ఇప్పటికే అక్కడ స్టాల్స్ కూడా వేరే ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే తెలంగాణ అనేది భిన్న సంస్కృతులకి పెట్టిన పేరు. సో ఈ నేపథ్యంలో అన్ని సంస్కృతులకు అన్ని సాంప్రదాయాలు ఉట్టిపడేలా కూడా అక్కడ ప్రత్యేకమైన స్టాళ్ళు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా లేజర్ షోస్ ఉన్నాయి. అదేవిధంగా ప్రత్యేకంగా బాణసంచ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఉదయం గన్ పార్క్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించిన తర్వాత పెరవర్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమాలకు వెళ్తారు. అనవసరం అక్కడ ఈ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే రేపు జరిగే ఈ ఏదైతే ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి జయ తెలంగాణ గీతాన్ని కూడా రాష్ట్ర గీతంగా కూడా రేపు ఏదైతే ప్రారంభిస్తారో సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే దానికి రూపకల్పన కూడా చేసిన పరిస్థితి. ఏదైతే 5 నిమిషాల వరవడి గల ఆ పాటని ప్రత్యేకంగా ఇటు కిరవాణి గీత రచయిత అందశ్రీని ప్రత్యేకంగా పిలిచి వాటికి సంబంధించి 2.5 నిమిషాలకు సంబంధించి కూడా దాన్ని ప్రత్యేకంగా రూపొందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దాని రేపు ఆ గీతాన్ని కూడా ఆవిష్కరిస్తారని చెప్పొచ్చు. సో మొత్తం ఎన్ని రోజులు ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఈ జయ తెలంగాణ గీతాన్ని ఏదో ప్రత్యేక గీతంగా ఆమోదించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రకంగా ఆమోదిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ కవులకు కళాకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే పెద్దపీట వేస్తుంది అని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ అన్నిటికి సంబంధించి కూడా ఇప్పటి ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని చెప్పొచ్చు. శిరీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ను గ్రాండ్ గా ముస్తాబు చేశారు. కార్యక్రమానికి పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ ను పోలీసులు ఆధీనంలోకి తీసుకుని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వేడుకల నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ లో పోలీసులు నిర్వహించిన రిహార్సల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, బీజేపీ చేపట్టే కార్యక్రమాలపై మీ అప్డేట్స్ ఏంటి? సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల్లో పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే భారీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ కానీ ట్యాంక్ బండి చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేస్తుంది. అందుకు గత 2-3 రోజుల నుంచే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అక్కడ అంతా ఏర్పాట్లు ప్రక్రియ కొనసాగుతున్నంతా చూస్తూనే ఉన్నారు. దాదాపు అక్కడ అంతా సెక్యూరిటీ కూడా టైట్ చేశారు. సో రేపు ఉదయం అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 6:30 గంటల ప్రాంతంలో 7 గంటలకు గన్ పార్క్లో ఏదైతే అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులు అర్పించిన తర్వాత 10-10:30 గంటల ప్రాంతంలో ఆయన పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. అక్కడ జాతీయ పతాకం ఆవిష్కరించిన తర్వాత అధికారిక ఏదైతే తెలంగాణ గీతం ఉందో దాన్ని ప్రారంభిస్తారు. దాని తర్వాత
అక్కడ పాల్గొంటారు. అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దాని తర్వాత ఇక్కడ ఏదైతే ట్యాంక్ బండ్లో నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో అక్కడ ఏర్పాటు చేశారు. హస్తకళలు, అదేవిధంగా అక్కడ ఏదైతే ఫుడ్ స్టాల్స్, ఇతర అన్ని ఆటపాటలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆయన రేపు సాయంత్రం విజిట్ చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఎందుకంటే తెలంగాణ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే సోనియా గాంధీని కూడా ఇన్విటేషన్ స్వయంగా వెళ్ళి రేవంత్ రెడ్డి ఇచ్చారు. కానీ సోనియా గాంధీ అనారోగ్య కారణాలు, ఎండలు ఎక్కువ అవ్వడం వల్ల ఆమె రావట్లేదని తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పబ్లిక్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనే ఉద్దేశంతో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. దాదాపు 25 నుంచి 30 వేల మందిని కూడా ఇక్కడ ప్రజల్ని అక్కడికి అంటే ఇన్విటేషన్స్ పంపించింది. సో ఓవరాల్గా రేపు ఉదయం ఇది అట్టహాసంగా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అటు విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను కూడా ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. సో రేపు బీజేపీ దీన్ని ఎలా నిర్వహించుకుంటుందంటే ఖచ్చితంగా బీజేపీ గ్రాండ్గా నిర్వహించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గత సంవత్సరం కూడా బీజేపీ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దీన్ని 2 రోజుల పాటు జరిగింది. అంటే జూన్ 2, జూన్ 3 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించింది. ఈ సంవత్సరం కూడా నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా ఇక్కడ పార్టీ కార్యక్రమాల్లో పార్టీ ఆఫీస్లోనే అఫీషియల్గా జెండా ఎగురవేసి ఆ పార్టీకి సంబంధించిన ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి నివాళులు అర్పించే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా 3 రోజుల పాటు దీన్ని నిర్వహించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బీజేపీ మాత్రం గత సంవత్సరం ఏదైతే 2 రోజుల పాటు నిర్వహించింది కాబట్టి అప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంస్కృతి శాఖ మంత్రి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరము ఈ 2 రోజుల మాట జరపట్లేదు. కేవలం రేపు మాత్రము అఫీషియల్గా రాష్ట్ర పార్టీ ఆఫీస్ కార్యాలయంలో అఫీషియల్గా జెండా ఎగురవేసి ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. అటు ప్రభుత్వంతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఒక్కరోజే ఉత్సవాలు జరగనుండగా బీఆర్ఎస్ మాత్రం 3 రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తుంది. జూన్ 1న ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు జూన్ 3న ముగియనున్నాయి. జూన్ 2న దశాబ్ది వేడుకల ముగింపు సభ నగరంలోని పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాలు జరిపేందుకు ఇటు అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ, అది ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ సిద్ధమయ్యాయి. ఇప్పటికే అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రేపు ఉదయం 10 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ వేడుకలకి రాష్ట్ర గవర్నర్ కూడా హాజరవుతున్నారు. దానికి ముందు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు కలిసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీతో పాటు ఇతర ముఖ్య శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ వేడుకలకు పాల్గొనని చెప్పి ఇప్పటికే పిలుపునిచ్చారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు కూడా జాతీయ జెండా ఆవిష్కరణలు జరుగుతాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రేపు పరేడ్ గ్రౌండ్లో కూడా ప్రభుత్వం తరఫున అమరవీరుల కుటుంబాలను సత్కరించడం, కొంతమంది ఉద్యమకారులను, ఇతర ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా సత్కరించే కార్యక్రమం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి దాంతో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ట్యాంక్ బండ్ పైన లేజర్ షో, తర్వాత మిరుమిట్లు కొలిపే లైట్లు వెలిగించడం, స్టాల్స్ ఏర్పాటు చేయడం, ప్రభుత్వం అన్ని కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రేపు ట్యాంక్ బండ్ పైన కూడా ఉత్సవాలు జరిపేందుకు కళాకారులతో డప్పు చప్పులు, పాటలు, ఆటలు అన్ని కూడా ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా రేపు ప్రదర్శించున్నారు. అయితే మరోవైపు
మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఉత్సవాలని 3 రోజుల పాటు జరిపేందుకు నిర్ణయించారు. మరి కాసేపట్లో సాయంత్రం 5 గంటలకి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు నా నేతలతో కలిసి అసెంబ్లీ గన్ పార్క్ వద్ద పుష్పగుచ్చాల నుంచి నివాళులర్పిస్తారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంతకుముందు పార్టీ శ్రేణులు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ నుంచి అసెంబ్లీ గన్ పార్క్ వద్దకు క్యానిల్ ర్యాలీగా రానున్నారు. రేపు ఉదయం 9:30 గంటల సమయంలో తెలంగాణ భవన్లో పార్టీ జెండా జాతీయ జెండా ఎగరవేసి పార్టీ శ్రేణులు ఉద్దేశించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మరి తెలంగాణ 10 ఏళ్ల పాటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన అభివృద్ధి దశలో దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా ఎలా తీర్చి దానిపైన కూడా ఆయన సందేశం ఇవ్వనున్నారు. 3వ తారీఖున మొత్తం అన్ని నియోజకవర్గ కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలు పార్టీ జెండాలు ఎగురవేసి అనాథ శరణాలయాల్లో వివిధ ఆసుపత్రుల్లో పండ్లు స్వీట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇది ఓవరాల్గా ఈరోజు ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్లు ఈ పోటాపోటీగా ఈ ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమైనవి. వాస్తవానికి ఈ ఉత్సవాలకి ముఖ్య అతిథిగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా ముఖ్య అతిథిగా పిలవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల ఆమె ఈ వేడుకలకు హాజరు కావడం లేదు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అయినా వస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక మొదటిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ దశాబ్ది ఉత్సవ వేడుకలు వచ్చినాయి. కాబట్టి వీటిని ఎక్కడ కూడా అరమరకలు లేకుండా చిన్న తేడా జరగకుండా చాలా స్పష్టంగా మంచిగా అధికారులందరితో సమన్వయం చేసుకొని మంత్రులందరితో కూడా సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో జయ జయ హే తెలంగాణ జననీ జయ గీతం అనే గీతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. చిహ్నంపై కూడా చేర్పులు మార్పులు చేసి లోగో ఆవిష్కరిద్దాం అనుకున్నప్పటికీ కొన్ని అభ్యంతరాలు వచ్చి వివిధ ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోవాలని దాని ఉద్దేశంతో చిహ్నాన్ని ఆవిష్కరణ మాత్రం వాయిదా పడింది. రైట్ రామ్, థ్యాంక్ యూ.